హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వరల్డ్. నా పేరు మాణిక్యం. అందరూ బాగున్నారండి. చిటారకుమ్మన మిఠాయి పొట్లం అంటే ఇదేనేమో అనిపించింది నాకు. ముందైతే ఆ వీడియో చేయాలనుకోలేదు. ఇప్పుడు ఇది చూసేసరికి నాకు ఎందుకో ఈ వీడియో చేయాలి అనిపించింది అనమాట. ఇక్కడైతే దొండపాదు ఉందండి. చాలా 2 సంవత్సరాల నుంచి ఉంది. అప్పుడప్పుడు కొన్ని కాయలు వస్తాయి. కూర వరకు అయితే రావు, కానీ మేము తీసుకొని తినేస్తాం అనమాట. ఈ కొంచెం లోపల అంటే ముదిరినట్లు ఉన్నప్పుడే తీసుకొని తినేస్తాం. మాకు అలా తినాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎక్కువ రావు, కూర వరకు రావు అనమాట. నేను మళ్ళీ కటింగ్ చేసి మళ్ళీ పక్కన పెడితే కొంచెం బ్రాంచెస్ వచ్చాయి. మొన్న పడ్డ 4 రోజుల వర్షానికేమో బాగా పూత అయితే వస్తుంది. ఇలా కింద అందేలాగా పందిరిలాగా అవి కట్టేశాను అనమాట. ఇదేమవుతుందంటే నేతి బీర వేసిన అది ఆ గోడ పైకి వెళ్ళిపోయింది. పైకి అది గుంపుగా పెరిగేసరికి ఇది కూడా కొన్ని బ్రాంచ్లు పైకి వెళ్ళిపోయాయి అనమాట. పోనీలే, పిట్టలు తింటాయి కదా, వచ్చినా కూడా అందకపోయినా పర్వాలేదు, కింద అందుతాయి కదా అనుకున్నాను. నేను ఎందుకో ఇలా సైడ్ నుంచి ఇలా చూసేసరికి రెడ్గా కనిపించింది. అది బీరకాయ ఏమో అనుకున్నాను, ఎందుకంటే అది దొండకాయ అంత సైజులో లేదనమాట. దొండకాయ నాకు అది చూసి పట్టమని ఎక్కి చిన్నగా ఒక కట్టెతోటి లాగా కిందకి వచ్చేసింది. మీరు చూస్తే నమ్మరు, మాకు దొండకాయ ఇంత పెద్దగా రాదండి. ఇలా చూడండి, చిన్న బీరకాయలాగా ఉండిపోయింది అనమాట. అక్కడ ఆకుల్లో ఇట్లా సైడ్గా కనిపించింది. నాకు తీసాను అనమాట. నాకు ఇలాంటివి తినాలంటే మాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది, స్వీట్నెస్గా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి దొండకాయలు. చిన్నప్పటి నుంచి నాకు అలా తినాలంటే కూడా చాలా ఇష్టం. మాగినే తినేసేస్తాం మేము. నాకు అది అసలు దీని సైజు చూసి అంత హ్యాపీనెస్ వచ్చిందనమాట. ఇప్పుడైతే కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఈసారైనా కూర వరకు వస్తాయేమో చూడాలి. దొండకాయ కూర అంటే కూడా మాకు బాగా ఇష్టం, ఫ్రై చేసుకొని తింటాము. మీకు కూర కూడా చేసి చూపించాను నేను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాటి బ్రాంచెస్ కట్ చేసి కింద మళ్ళీ సైడ్లో ఇట్లా మల్లె చెట్టులాగా చుట్టి పెడితే మళ్ళీ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది ఇలా పెడితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.